ఈ మధ్య కాలంలో మనిషి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తున్న వాటిల్లో అది కూడా మనం తినే పదార్థాల్లో కీలకమైనది ఆయిల్. ఆయిల్ వినియోగం పెరిగిపోతున్న నేపథ్యంలో లీటర్ల ఆయిల్ తాగేస్తున్నారు ఏదో రూపంలో. దాంతో మనిషికి రకరకాల ఆరోగ్య సమస్యలు, ఊబకాయాలు, థైరాయిడ్, ఇలాగ మనిషిలో చివరికి అవి హార్ట్ స్ట్రోక్ల వరకు, క్యాన్సర్ల వరకు కారణాలవుతున్నాయి. దాని అంతటికి కారణం ఎక్కువగా ఆయిల్ వినియోగించడమే అనేది తాజాగా ఒక అధ్యయనం అయితే తేల్చింది. ఎందుకంటే ఆయిల్ వాడకం ఎక్కువైతే ఊబకాయం, గుండె సమస్యలు ఎక్కువగా వస్తాయట. ఒక్కసారి వాడిన నూనెని మళ్ళీ వాడేసి అందులోనే బజ్జీలు, పునుగులు, మైసూరు బజ్జీలు లాంటి రకరకాల రోడ్డు పక్కన బళ్ళల మీద వేస్తూ ఉంటారు. వాటిని చాలా ఆతృతగా కొనుక్కొని తినేస్తూ ఉంటాం. తర్వాత వాటి పరిణామాలు కొన్ని రోజుల తర్వాత బయటపడతాయి, అనారోగ్య సమస్యలు. అయితే ఇప్పుడు తాజాగా ఇదే చెప్తున్నారు. వంట నూనెలు ఒక రకంగా ఏదో రకంగా తగ్గించమని చెప్తుంటే వాడకం అయితే పెరిగిపోతుందట. దేశంలో ఒక మనిషి సగటున ఏకంగా ఏడాదికి 23.5 లీటర్ల వంట నూనె వాడేస్తున్నారు అనేది తాజాగా ఒక అంచనా. 2001లో వంట నూనెల తలసరి వాడకం 8.2 లీటర్లు ఉంటే 4 ఏళ్లలో అది 3 అయిందట. భారత వైద్య పరిశోధనా మండలి ICMR సిఫార్సు ఏడాదికి 12 లీటర్లు మాత్రమే. ఏ లెక్కను చూసినా మన వినియోగం అలాగా చాలా ఎక్కువ అనమాట. ఆహార పదార్థాల్లో నూనె ఎక్కువైతే ఊబకాయం, గుండె సంబంధించిన సమస్యలు తలెత్తాయని నిపుణులు చెప్తున్నారు. అంటే నూనెలకు అధిక మొత్తం ఖర్చు చేయడంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా మనం కొని తెచ్చుకుంటున్నాం, డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చుకుంటున్నాం అనేది వీళ్ళు చెబుతున్నమాట. అయితే ఇందులో భాగంగానే గతంతో పోలిస్తే కుటుంబ ఆదాయాలు కూడా పెరిగాయి. భిన్న రుచులకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంటి వంట కంటే బయట తిండి పెరిగింది. ఆన్లైన్ ఆర్డర్లు కూడా పెరుగుతున్నాయి. అందుకే ఎక్కువ వాడేస్తున్నాం. దీనికి తోడు ఏ నూనె మంచిది అనేది కూడా ఇక్కడ నిపుణులు చెప్తున్నారు. ఆవ నూనె, వేరుశనగ నూనె, కొబ్బరి నూనె శ్రేష్టం. నెల మార్చి అయితే వాడుకోవచ్చట, ఒకదాన్నే వాడకూడదట. అలాగే ఒకదానికి ఒకటి కలిపి ఉపయోగించుకోవచ్చు. రిఫైన్డ్ కంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ వినియోగించడం మేలు. నూనె ఎంత వాడాం అనేది కాదు, దాని నాణ్యత కూడా ముఖ్యమే. నూనెకు బదులు రోజుకి 20 మిల్లీలీటర్ల నెయ్యి కూడా వాడుకోవచ్చట. నూనెకు బదులు వాడకం తగ్గించుకుంటే ఖర్చు, ఆదా, అలాగే ఆరోగ్యం కూడా కాపాడుకోవచ్చు. నెలకు 4 సభ్యులున్న కుటుంబం 4 లీటర్ల వంట నూనెకు బదులు కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఖరీదైన 2 లీటర్లు వాడుకుంటే మేలు. నూనె వాడకం సగం తగ్గించుకుంటే ఇంటి ఖర్చు ఆదా అవుతుంది, అలాగే ఆరోగ్యానికి కూడా మేలు జరిగినట్టు అవుతుంది అనేది పోషకాహార నిపుణులు ఇస్తున్న సలహా. అయితే రోజుకి ఎంత నూనె వాడాలి అనేది కూడా చెప్తున్నారు. మనిషి రోజుకి 20 మిల్లీమీటర్లు అంటే 4 టేబుల్ స్పూన్లు మించకుండా చూసుకోవాలి. అంటే 4 సభ్యులున్న కుటుంబం నెలకి 2.5 లీటర్లకు మించి ఉపయోగించకూడదు. అంటే 2.5 కేజీలట. అంటే ఒక 2.5, మనం లీటర్ ప్యాకెట్లు అంటాం కదా, 2.5 లీటర్లకు మించి, అది కూడా నలుగురున్న సభ్యుల ఇంట్లో 2.5 మించి వాడకూడదు. అదే ఇద్దరు ఉంటే 1.5 అనమాట. ఇంకా ఒకళ్ళు ఉంటే ఒక 30 లీటర్ వాడుకోవాలి. కానీ మనం 4 లీటర్లు 5 లీటర్లు పొలవమని తాగేస్తున్నారు. అందుకే ఈ సమస్యలు పెరిగిపోతున్నాయి, ఆరోగ్య సమస్యలు. జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.